దుష్టత్వం నుంచి మళ్ళాలి. అందుకనే ప్రభు యేసుక్రీస్తుల వారు మన కొరకు వచ్చాడు. దేవుడు తన కుమారుని పంపించాడు దుష్టత్వం నుంచి విడుదల పొంది. చివరికి అమ్మాడిది ముగించుకుందాం. అపోస్తలుల కార్యం 3:26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. హల్లెలూయా. ఈరోజు సీక్రెట్ ఏమీ లేదు. దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరికి కోరుకున్నది. ప్రతి సంఘానికి, ప్రతి మాస్టర్కి, ప్రతి విశ్వాసకి, ప్రతి పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఉంది. ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి తెలుసా? దుష్టత్వం నుండి మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అమ్మా నిద్ర వస్తుందా? క్లోజ్ చేస్తాను. అంటే దుష్టత్వం నుండి చెడు నుండి మళ్లింపబడాలి. ఎవరైతే మళ్లింపబడతారో వారు మాత్రమే ఆశీర్వదించబడతారన్నారు. ఆశీర్వాదాలు కావాలంటే రావు, పరిగెత్తితే రావు, ఎక్కడికి పోతే రావు. ప్రియమైన దేవుడు, ఎవరి చేతిలో మ్యాజిక్స్ లేవు, ఎవరి చేతిలో ఏమీ లేదు. కానీ అంత సమస్తం చేసేది దేవుడే. ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుడు, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏమీ లేదు. నీ దుష్టత్వం నుంచి ఏం చేయాలి? మళ్ళించబడాలి. పిల్లగాళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లగాళ్ళు, స్కూళ్ళకి కాలేజీలో పోతారు. ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? చదవాలి, చక్కగా హార్డ్ వర్క్ చేయాలి. చదవకుండా రోజు క్వశ్చన్ పేపర్ దొరికిద్దో, ఏమైనా పేపర్ లీక్ అవుతుందో, లేకుంటే ముందు ఎవరైనా చూపెడతారు అని చూశారనుకో, మార్కులు వస్తాయా? రావు. మార్కులు రావాలంటే నువ్వు కష్టపడి చదవాలి. నువ్వు కష్టపడి చదివితే అయ్యే వచ్చేస్తాయి. నువ్వు చదివిన దాంట్లో నుంచే ప్రశ్నలు వస్తాయి. నువ్వు ఆ ప్రశ్నలు చక్కగా రాస్తే చక్కని మార్కులు నీకే వస్తాయి. మార్కులు రావాలంటే ఎలా వస్తాయంటే పేపర్ దొరికితే బాగు, సార్ వచ్చే క్వశ్చన్లు చెప్పితే బాగు, అవునా, ముందున్న వాళ్ళు చూపెడితే బాగు. ఇదంతా కాపీ. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒకవేళ ఈరోజు మార్కులు వచ్చినా రేపు ఆ మార్కులు ఎటు ఉపయోగపడవు. ప్రియమైన దేవుని వల్ల అదేవిధంగా దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలన్నా ఏం చేయాలంట? దుష్టత్వం నుండి మళ్లించబడాలి. ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ క్రిస్మస్ రోజు ప్రతి ఒక్కరు దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, రక్షణలోకి వచ్చిన వారు, రాని వాళ్ళు, ప్రతి ఒక్కరు దుష్టత్వం నుంచి తిరిగి ప్రభువుని అంబడిస్తే అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడతారు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ముద్రించును గాక. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.